ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో 6వ మాటకి 7వ మాటకి దగ్గర పోలిక ఉంటుంది. చూడండి 6వ మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించెను. 7వ మాట చూడండి, అప్పుడు యేసు గొప్ప స్వరముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను, 6వ మాటలో అప్పగించుచున్నాను అన్నారు, 7వ మాటలో కూడా అప్పగించుచున్నానన్నారు. హల్లెలూయా. ఈ రెండిట్లో ఒక చిన్న మైనర్ వ్యత్యాసం కనపడుతుంది. చెప్పండి, ఎవరైనా చెప్తారా? కొద్దిపాటి స్వల్పమైనటువంటి చేంజెస్ 6వ మాటకి 7వ మాటకి. ఒకసారి అందరి కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, మంచి దేవా, మీకు స్తోత్రాలు. మా కోసం ప్రాణం పెట్టావయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతూ నలగొట్టబడి ఆ రోజు మీరు మమ్మల్ని క్షమించారు కాబట్టే ఈరోజు మేము బ్రతికి ఉన్నామయ్యా. మా పాపాలు మా మీద ఏలుబడి చేయకుండా, మా పాపాలను, మా శాపాలను, మా దోషాలను మీరు సిలువలో మీ పైన వేసుకున్నారు. మాకు రావాల్సిన దోష శిక్షను మీరు భరించారు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. అందుకే మేము నెమ్మది కలిగి జీవిస్తున్నాం ప్రభువా. బ్రతికి ఉన్నామంటే మీ కృపేనయ్యా, జీవిస్తున్నామంటే మీ కృపే ప్రభువా. మీ ప్రేమను మేము తలంచు మీ మార్గంలో నడిచే కృప, ధన్యత, భాగ్యం అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైనా చెప్తారా? 6వ మాటకి 7వ మాటకి చిన్న వ్యత్యాసం ఉంది, చెప్పండి. ఇక్కడ 7వ మాటలో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాను. ఈ గొప్ప శబ్దముతో కేక వేయడం అంటే ఈ కేక ఎక్కడ దగ్గర పడాలి? అరే చెప్పండి, ఎక్కడ కనపడాలి? హల్లెలూయా. మనము ఎక్కడైనా కానీ, అంటే ఇప్పుడు చూడట్లేదు సినిమాలు, ఎవరైనా మిలిటెంట్స్ లేదా ఏదైనా విలన్స్ ఎవరినైనా చంపాలి అనుకున్నప్పుడు చంపేసేసి రిపోర్టింగ్ ఇస్తారు కదా, అంటారనరా? చెప్పండి, కొంచెం సెక్యులర్గా అంటారనరా? రిపోర్టింగ్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని కదా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి అయిన దేవునితో గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం గమనించాల్సిందంటే ఆయన్ని ఎవరో చంపలేరంట, ఆయన ప్రాణాన్ని ఎవరో తీయలేరు. ఆయన ఎవరంటే సర్వ శరీరులకు దేవుడు, సమస్త శరీరులకు దేవుడు. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనం చదువుదాం, త్వరగా తీయండి. చెప్పండి, సమస్త శరీర ఆత్మలకు దేవుడు అయిన, హల్లెలూయా. అందరి ఆత్మలకు ఎవరో దేవుడు అంటే ఆయనే, ఆయన క్రియేటర్. ఆమేన్ చెప్దామా? సో ఆయన ప్రాణాన్ని ఎవరు తీలేరు, ఆయన ప్రాణాన్ని ఎవరో. అందుకనే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్నాడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18లో, నేను దానిని మరలా తీసుకొనినట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఎవడు నా ప్రాణమును తీసుకొనడు. హల్లెలూయా. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని ఎవరో చంపలేరు. శిక్షించారు, హింసించారు. చెప్పండి, శిక్షించారు, హింసించారు, కానీ ఆయన ఆత్మ మీద ఎవరికి అధికారమో, అవునా కదా? శిక్షించారు, హింసించారు, కానీ ఆయన ఆత్మ మీద ఎవరికి అధికారం లేదు. ఆయనే తాను తన ఆత్మని తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడడానికి ముందుగా రోమా సైనికులు వచ్చినప్పుడు ఆయన అంటారు, ఏమని అంటారంటే, ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేననియు
వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? హల్లెలూయా. ఒక సేనా వ్యూహానికి 6,000 మంది యోధులు ఉంటారంట. 6,000 మంది సైనికులు, యోధులు. అప్పుడు 12 × 6 ఎంత? 72,000 మంది యోధులు. తండ్రిని వేడుకుంటే 72,000 మంది వస్తారు. కానీ నేను నా తండ్రిని వేడుకోవట్లా. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటారు యోహాను 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమును పెట్టెను. ఇందాక 6వ మాటలో దేవుడు తనకు అప్పగించిన పనిని సమాప్తము చేశారు. ఈ ప్రతి 7 మాటల్లో ప్రతి మాట లేఖనానుసారము, ప్రవచనానుసారము. ఆమె చెప్దామా? 5వ మాట చూస్తే దప్పిక కొనుచున్నాను అనే మాట లేఖనము నెరవేరునట్లు, లేఖనము నెరవేరునట్లు దప్పిక కొనుచున్నాను. జీవజలముల ఊట ఆయన. హల్లెలూయా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికీ, సమరయ స్త్రీతో అంటారు, నేనిచ్చే నీళ్లు త్రాగేవాళ్ళు ఎన్నటికీ. కానీ ఆయన ఎందుకు దప్పిక కొనుచున్నాను అని అన్నారంటే లేఖనము నెరవేరునట్లు. పాత నిబంధనలు, ప్రవక్తలు కొన్ని వేల వందల సంవత్సరాల క్రితము ప్రవచనాత్మకంగా చెప్పబడిన ఆ లేఖనము, అందుకని ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు అందుకనే ఆత్మ చాలా విలువైనది. ఎవరైనా చనిపోతే చూడండి, ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా సేవకుడు వెళ్ళి చెప్పండి ఆ యొక్క దేహాన్ని మరలా మట్టికి అప్పగిస్తాడు. అవునా కదా? అవునా కదా? చెప్పండి. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. మన్నైనది మునుపటి వలనే మన్నై. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి చేయాలి. అందుకని ఆయన అంటారు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. ఇదే మాట ఒకళ్ళు అన్నారు క్రొత్త నిబంధనలో. చెప్పండి ఎవరన్నారు చెప్పండి, కొంచెం ఆలోచించుకుని చెప్పండి. ఎవరన్నారు? స్టెఫెన్. చప్పట్లు కొట్టండి ప్రభు కొరకు. హల్లెలూయా. స్టెఫెన్ కూడా తన ఆత్మని యేసు ప్రభు వారికి అప్పగించుకుని రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడు. ఆయన కూడా అప్పగించుకున్నాడు. ఈరోజు ఆత్మల కాపరి అయిన దేవునికి మనందరము మన ఆత్మలను అప్పగించుకోవాలి. మన ఆత్మలను అప్పగించుకోవాలి. అటు భయము కలిగి మనము కూడా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కృపగల తండ్రి, మంచి దేవా, మీకు స్తోత్రాలు. బిడ్డలను నిలబెట్టి మీరు మహిమ పొంది ఉన్నారు. వాక్యపు వెలుగులో మా అందరితో మీరు మాట్లాడారు. మీ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ 2025వ సంవత్సరంలో మా తరములో మేము సజీవుడమైన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను, సిలువలో పలికిన మాటలను ధ్యానించే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. మా శేష జీవితము మీతో నడవడానికి, మీతో గడపడానికి, మేము ఆనందించడానికి కృపను అధికము చేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.